ఇలా చూపించుకున్నాను. డాక్టర్ అమ్మలు ఇలాగ అన్నారు, ఇంకా బ్లడ్ సాల్తలేదని చెప్పారు. అందుకని చెప్పేసి నువ్వు త్వరగా బయలుదేరరా అన్న అని చెప్పింది. చెప్పేకలి నా మనసు తిరిగిపోయింది అసలుకి. అదేందమ్మా బ్లడ్ మన దాకా 10% ఉంది, ఇదేంది మళ్ళీ బ్లడ్ తగ్గిపోవడం, ఇప్పుడు రావాలన్నా కూడా మా ఊరు కనీసం 130 కిలోమీటర్లు జర్నీ చేయాలి, అది కాక టైం నైట్ అని చెప్పింది కదా. నైట్ చెప్పేసరికి ముఖ్యంగా పెద్ద తప్పు చేసింది ఏంటంటే పెద్ద స్కానింగ్ తీసుకోకుండా ఉండటం పెద్ద తప్పు చేసిందండి మా చెల్లెలు అయితే. ఆ పెద్ద స్కానింగ్ తీపించుకున్నట్టయితే బాగుండేది. ఒకటే తారీఖు నొప్పండి, రాత్రి నుంచి అసలు నిద్రే లేదు, కళ్ళు కూడా ఎర్రగొచ్చేసినాయి, ఒక దిగులైపోయింది మొత్తానికి అయితే. ఎందుకో దేనికో అసలుకి ఏందని ఈ లొకేషన్ ఏంది, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏంది ఇబ్బందిలో ఉన్నావా, ఏదో దిగులుతో ఉన్నట్టు ఉన్నావు, నాయిస్ కూడా కొంచెం స్లోగాను డల్గా ఉందనుకుంటున్నారా. నేనైతే ఇంకా మీకు తమిళ చూడగానే అర్థమైపోయిందండి. మా చెల్లి డెలివరీ టైం దగ్గరకు వచ్చిందండి అని మీకు కొన్నాళ్ళు పెట్టి, అంటే మన ఫస్ట్ ఛానల్లో నానిరాజ్ విలాజ్ ఇస్మాన్ నారాజ్ వ్లాగ్స్లో మీకు ఎప్పుడు నుంచి చదువుతున్నా కదా, అలానే మన కొత్త ఛానల్లో కూడా మీకు రీసెంట్గా చెప్పాను. మా చెల్లి డెలివరీ టైం దగ్గరకు వస్తుందండి, అమ్మ నాన్నలు గుంటూరు వెళ్ళారు ఇవన్నీ మీకు పూర్తి చెప్పే కదా. ఇంకా పూర్తి చెప్పిన తర్వాత ఇంకా అమ్మలు ఏమో చెల్లెల కాడ ఉన్నారు 10 రోజులు ఉండి, ఇంకా చేలో పనులు ఉన్నాయని చెప్పేసి మా చెల్లెలకి అమ్మ చేలో పనులు చూసుకుని వస్తాను, మా చెల్లె ఏమో హాస్పిటల్ పోయి చూపించుకొని నాన్న ఒక వారం కానీ ఒక వారంలో మళ్ళీ ఒక వారం పట్టిద్దంట, డెలివరీ అవడానికి టైం పట్టిద్దంట, మీరు ఆ లోపల పోయి చేలో పనులు చూసుకున్నాను అంటే అమ్మ వచ్చాయి మన ఇంటికి, మనం పాత వీడియోలు చూపించే కదా. తర్వాత ఇంకా సడన్గా అమ్మ వచ్చిన 2వ రోజు నైటే ఫోన్ చేసింది మా చెల్లెలు ఫోన్ చేసి ఏమని చెప్పిందంటే, ఇంకా ఏమంటనే అన్న నువ్వు ఆడున్నారా, ఏం చేస్తున్నారంటే అమ్మ నేను ఇంటికి ఉన్నాను, కొంచెం చేలో పనులు చూసుకొని ఇంటికి వచ్చాను, ఏందమ్మ పరిస్థితి, ఏంది అట్టున్నావు, ఏంది భయంతో మాట్లాడుతున్నావు అని అడిగితే ఏమందంటే, అన్న ఉదయాన్నే నేను కాటూరు హాస్పిటల్కి వచ్చాను, ఇది కాటూరు హాస్పిటల్ అండి, ఇంకా గుంటూరు దగ్గర కాటూరు హాస్పిటల్ ఉంది కదా, కాటూరు హాస్పిటల్కి అయితే మా చెల్లెలను వాళ్ళు మా బావ ఇంకా ఉంటాడు కదా ఆదర్శ్ మా అల్లుడు, ముగ్గురు వచ్చారన్నమాట హాస్పిటల్ చూపించుకోవడానికి. అదే డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కదా, ఇంకా ఎప్పుడు డేట్ ఎప్పుడండి మరి 10వ నెల వస్తున్నా కూడా, అంటే మా చెల్లెలకు అనుకుంటుంది 10వ నెల వస్తున్నా కూడా ఇంకా డెలివరీ అనేది నొప్పులు అనేది పెయిన్స్ అనేవి రాలేదు, ఇవన్నీ కనుక్కోవడానికి అని చెప్పేసి మా బావ మా చెల్లెలు కాటూరు హాస్పిటల్కి వస్తే టెస్ట్లు ఏం చేయంగా, అమ్మ ఈరోజు నువ్వు ఉండాల్సిందే కంపల్సరీ, ఈ నైట్ డెలివరీ అవ్వచ్చు, అందుకని చెప్పేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసరికి వాళ్ళేమో చూపించుకొని పోదాం అన్నట్టుగా ఇంకా బట్టలు కానీ అలాంటివి ఏం తెచ్చుకోలేదంట. అందుకని చెప్పేసి మళ్ళీ మా బావ వాళ్ళు కాటూరు నుంచి మళ్ళీ గుంటూరు అంటే సౌపాడు వెళ్ళి ఇంకా మళ్ళీ బట్టలు పెట్టుకొని మళ్ళీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మళ్ళీ 7 గంటలకు వచ్చారు. 7 గంటలకు వచ్చి మా చెల్లెళ్ళు ఇంకా మా డాక్టర్ అమ్మ గారికి పోయి ఫోన్ కట్టి ఇదమ్మ పరిస్థితి అని చేస్తే, అమ్మ నువ్వు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది, ఇంకా ఈ నైటే ఒక డెలివరీ అవ్వచ్చు నువ్వు, కానీ ఒక చిన్న సమస్య అమ్మ, ఆ సమస్య ఏంటంటే ఇంకా నీకు ఒంట్లో బ్లడ్ లేదు, ఇంతకుముందు 10 రోజుల క్రితం చేసినప్పుడు 10% ఉంది, ఇప్పుడు అసలు లేదు, 7, 6 ఉంది, సాల్దు, నువ్వు ఒకవేళ డెలివరీ అయితే ఇంకా కొంచెం అదే కోమాలకి లేకపోతే నీరసంగా అలా అవుతావు, ఇంకొంట్లో శక్తి కూడా ఉండదు నీ మాట్లాడడానికి కూడా, ఉండేది బ్లడ్ లేదు, ఇంక ఇది 3వ కనుపు కదా, బ్లడ్ చాలా పోయిద్ది అని చెప్పారు. మా చెల్లెలు భయపడతాను, మరి ఏం చేయాలమ్మా, ఏంది పరిస్థితి అని అడిగితే మొత్తం పూర్తి వివరంగా ఏం లేదమ్మా, నువ్వు ఏం చేయాలంటే ఇంకా బ్లడ్ ఎక్కించుకోవాలి, మీది ఏ గ్రూప్ అమ్మ అంటే మేడం గారు మాది వచ్చేసి ఓ గ్రూపు, సరే బ్లడ్ ఎక్కించుకుంటానని చెప్పేసరికి సరేనమ్మా మరి బ్లడ్ అయితే మరి ఇంకా మీ ఇంట్లో ఎవరిదన్నా అంటే మీ రక్త సంబంధికులు ఎవరిదన్నా బ్లడ్ ఇస్తే ఇంకా రమ్మను అని చెప్పేసరికి ఇంకా తొందర రావాలమ్మా, ఎందుకంటే ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తున్నట్టు ఉంది, అది కాక నీకు పెయిన్స్ ఉన్నాయి, కొంచెం నొప్పులు కూడా నడువులు నొప్పులు అలాంటివి చదువుతున్నావు కదా, త్వరగా వస్తే మంచిదని చెప్పేసరికి ఇంకా ఏమంటే మా చెల్లెలు మా బావ ఫోన్ చేశారు నాకు, అన్న ఏడన్నా అని చెప్పేసరికి నేనే చేలో పని చేసుకొని వచ్చానమ్మా ఇంటికి అని చెప్పేసరికి, అన్న ఇదన్న పరిస్థితి చూపించుకున్నాను, డాక్టర్ అమ్మలు ఇలాగ అన్నారు, ఇంకా బ్లడ్ సాల్తలేదని చెప్పారు, అందుకని చెప్పేసి నువ్వు త్వరగా బయలుదేరరా అన్న అని చెప్పింది. చెప్పేకలి నా మనసు తిరిగిపోయిందండి అసలుకి. అదేందమ్మా బ్లడ్ మన దాకా 10% ఉంది, ఇదేంది మళ్ళీ బ్లడ్ తగ్గిపోవడం, ఇప్పుడు రావాలన్నా కూడా మా ఊరు కనీసం 130 కిలోమీటర్లు జర్నీ చేయాలి, అది కాక టైం నైట్ అని చెప్పింది కదా. నైట్ చెప్పేసరికి కాక మళ్ళీ 10 గంటలప్పుడు ఫోన్ చేసి చెప్పిందండి. అది చెప్పడం అప్పటికప్పుడు చెప్తే అది కాక ఇప్పుడు చలికాలం కదా, ఫుల్గా ఎట్లా రావాలో ఏంది అసలు అర్థం కాలేదు. సరే అయినప్పటికీ నీకంటే ఎక్కువే కదమ్మా, మేము బయలుదేరి వస్తాము, ఇంకా 1కి 4 మాటలు కనుక్కొని ఫోన్ చేయి, మళ్ళీ డాక్టర్ని కనుక్కొని మళ్ళీ కాల్ చేయమంటే మళ్ళీ ఇంకా సరే అన్న కనుక్కొని చేస్తా అని చెప్పింది. కనుక్కొని చేస్తే అమ్మ త్వరగా రావాలి, కావాల్సింది బ్లడ్, మరి నీదన్నా మీ ఇంట్లో సంబంధించిన ఇంకా మీ తోడబుట్టిన అన్నదమ్ములదైనా ఇవ్వచ్చు, లేదా బయట కొనుక్కోవాల్సి వచ్చింది అని చెబితే ఇంకా బయట ఇంకా మళ్ళీ ఫోన్ చేసి ఇట్ట పరిస్థితి అన్న ఇట్లా డాక్టర్ మీరు చెప్పిందని చెప్పేసరికి సర్లే అమ్మ ఇంకా ఎవరో బయట తీయడం ఎందుకో, ఒక ఆలస్యం అయితే అయింది, సలైంది, ఇంకా మేము ఎట్లా 4 రావాలన్నా కూడా ఇంకా బండి వేసుకొని రావడం ఎంత కుదరదు,
2 బైకులు ఉన్నా కూడా కుదరదండి. ఎందుకంటే అమ్మ నాన్న రావాలి, నేను మా తమ్ముడు కలిసి రావాలి కదా. మా తమ్ముడు అత్తారింటి కాడ చిన్నపిల్ల ఉంటున్నాడు. వాడిని మళ్ళీ ఇంకా వాడిని కలుసుకొని తీసుకుపోవాలి కదా. ఎంత ఇబ్బంది అయిద్దిలే అమ్మ అని చెప్పేసి ఇంకా బండ్లో రాలేము. మొదటిగా ఇది డిసెంబర్ నెల, ఫుల్ చలికాలం కదా. ఇంకా వచ్చిన అసలుకి మామూలుగా కొంచెం దూరం ఒక 1/2 కిలోమీటర్ పోతుంటే చలికి తట్టుకోలేకపోతున్నాము. ఇటు కాదులే అమ్మ నీకంటే ఎక్కువ కాదని చెప్పేసి ఇంకా కారు మాట్లాడుకొని, మా ఊర్లో కారు ఉంటే ఒక కారు 2,000 మాట్లాడుకొని బాడీగా అప్పటికప్పుడు ఇంకా బయలుదేరి వచ్చామండి. ఎంత మీ మొత్తం ఇంకా మీకు మాటతో అని చెప్పే కదా అసలుకి ఏమేమి జరిగిందని చెప్పేసి మన స్మార్ట్ నాగరాజ్ బ్లాగ్స్లో ఇంకా వీడియో పోస్ట్ చేస్తాను. కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, అలాంటి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి సరేనా. ఇంకా రాగానే ఇంకా 9:30కి ఇంకా 10 గంటలకు బయలుదేరామండి. ఇంకా కారు వచ్చేసరికి ఇంకా కారు ఎక్కి ఇంకా అమ్మ నాన్న నేను మా తమ్ముడు ఇంకా చిన్నపిల్ల మా తమ్ముడిని విజిట్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా గుంటూరు దగ్గరలోకి వచ్చేసాము. అంటే గుంటూరు పైకి పోవాల్సిన పని లేదు. చిలుకూరుపేట దాటిన తర్వాత కాటూరు హాస్పిటల్ అని చెప్పేసి హైవే ఎమ్మిటిగా ఎదురుగా ఉంటుంది కదా. ఇంకా హాస్పిటల్కి వచ్చాము. రాగానే ఇంకా మా చెల్లెని కలిసానండి. మా చెల్లెని కలిసి ఏందమ్మా ఎలాగుందని చెబితే, నాన్న ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది, నొప్పులు కూడా ఏందో కొంచెం తగ్గినట్టుండి, ఇప్పుడే ఇంకా బ్లడ్ ఏందో మరి. ఇంకా రాగానే మా చెల్లి ఏమందంటే అసలుకి నా ముందు డాక్టర్ని పిలిచి ముందు బ్లడ్ తీసుకోండి, మా అన్నయ్య కాడ బ్లడ్ తీసుకోండి అని అంటా ఉంది. అమ్మని ఈ బ్లడ్ ఇవ్వడానికైనా మేము వచ్చింది, నువ్వేం భయపడకాకు అంటే ఇంకో జోక్గానో ఏదో ఇంకా సంతోషం, అంటే పట్టణ సంతోషం. ఇంట్లో వాళ్ళని అయిన వాళ్ళని కానీ తల్లిదండ్రులు కానీ చూస్తే ఆ సంతోషం కాన్పు కూడా ఫ్రీ అవ్వచ్చు. ఎందుకంటే ధైర్యం ఉన్నాం, మా వాళ్ళు ఉన్నారా, మా అన్నయ్య ఉన్నాడు రా, మా అమ్మ నాన్న ఉన్నారు, నాకేంది ఇంకా అని చెప్పేసి ఒక ఉంటుంది కదా ధైర్యం. ఆ సంతోషంతో అన్నమాట. తర్వాత ఇంకా రాత్రి ఇంకా మేము వచ్చేసరికి 11:30 12 మధ్యలో అయిందండి. ఇంకేందమ్మా మరి బ్లడ్ ఇవ్వమంటాం అంటే, ఇంకా అన్న ఇప్పుడు దాకా డాక్టర్లు ఉన్నారు, ఇప్పుడే ఇంకా వాళ్ళు డ్యూటీ అయిపోయింది అనుకుంటా, మళ్ళీ వేరే వాళ్ళు రావాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా బాగానే ఉంది, ఇంక రేపు ఉదయం అంటున్నారు బ్లడ్ తీసుకొని టెస్టులు చేసి, అంటే మళ్ళీ మా చెల్లెల గ్రూపు, నా గ్రూపు, మా తమ్ముడు గ్రూపు ఇవన్నీ టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేసి ఇంక చదువుతానన్నా అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా నైట్ అంతా ఇంకా అసలు ఎవరిని ఉండట్లేదండి మా చెల్లి కాడ. ఇంకా మా అమ్మ, మా బావ, వాళ్ళ ముగ్గురే, అలానే మా చిన్నమ్మ, మా బాబాయ్ కూడా వచ్చారు. ముందు వాళ్ళు మా చిన్నమ్మని మా బాబాయ్ని పంపించినాకే కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మేము బయలుదేరామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఖచ్చితంగా 9:24 అవుతుంది. ఉదయం లేగానే మా చెల్లెగాడికి మళ్ళీ వెళ్ళాను. మా చెల్లెగాడికి మళ్ళీ వెళ్తే ఏదమ్మా ఎలాగుంది, ఏంది పరిస్థితి అని, నీకు బాగానే ఉందా, ఇంకా అలాంటి ఏం లేదు కదా, ఇంకేం కడుపు ఉబ్బరంగా ఉంటుందా, లేకపోతే ఎలాగుంటుంది చెప్పమ్మా, మాకేం భయం పడుతుంటే అని చెప్పేసి ఇంకా అడిగితే, అన్న నాకు ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది, పాలు తాగాను ఇప్పుడే అని చెప్పింది. ఇంకా మా అమ్మ అలానే ఇంకా అలా మా మరదలు, మా తమ్ముడు అందరూ అక్కడ ఉన్నారు. నాకు ఏం అర్థం కాక అసలు మైండ్ పని చేయక నేను ఇక్కడికి వచ్చి ఏంద్ర 2 కానుపులు అసలుకి ఏం తలకాయ నొప్పి కాకుండా అయింది, అదిగా ఫ్రీ డెలివరీ అయింది, మరి ఏదో ఆపరేషన్ అంటే భయపడాలి కానీ ఏంది ఇట్ట అవుతుంది, అంత తలకిందులు అవుతుందని అనుకుంటా ఉన్నాను. మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఇంకా మా చెల్లెల కోసం ఇంకా చాలామంది అడుగుతున్నారండి, చాలామంది ప్రార్థిస్తున్నారు కూడా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 9:25 అవుతుంది కదా. మళ్ళీ 10 గంటలకి వస్తున్నారు. ఇంకా 10 గంటలకు రాగానే ఇంకా టెస్టులు చేయించుకోవాలి మా చెల్లెలు, నేను, మా తమ్ముడు చేయించుకొని ఇంకా బ్లడ్ గ్రూప్ ఒకటైతే ఇంకా నేను కానీ మా తమ్ముడు కానీ ఇంకా బ్లడ్ ఇచ్చిన తర్వాత రాజకుమారి పాపం పిల్లలు వీళ్ళందరూ ఇంటికాడ వదిలిపెట్టొచ్చానండి. మరి రాజకుమారి పిల్లలు ఎక్కడున్నారు అని మరి పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అడగవచ్చు. ఇంకా రాత్రి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే మన ఊరిలో జరిగిందండి. అయితే ఆ ప్రార్థనలో ఉండాల్సిన మాట ఆ రోజు నేను సడన్గా అట్లా వచ్చేసరికి కాల్ వచ్చేసరికి నేనేమో వచ్చేసాను. తర్వాత వచ్చేసి ఇంకా రాజాను అలాంటి పిల్లలు వచ్చేసి ఇంకా మా అత్త వాళ్ళ ఊరు, మా ఊరు ఉండూరు ఒకటే కదా, అంటే ఒకటే ఊరు కదా, అందుకని చెప్పేసి రాజీ ఇంకా ఇలా ఫోన్ చేసి ఇలా చేసింది మా అమ్మ, ఇలా చెప్పింది కదా, నువ్వేమో ఇంకా మీ అమ్మల ఇంటికి వెళ్ళిపో, అంటే అత్తమ్మల ఇంటికి వెళ్ళిపో, పిల్లల్ని తీసుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత అని చెప్పేసి రాజుని చర్చిలో వదిలిపెడితే, ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడే భోజనాలు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి. ఆ వీడియో మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. అయితే ఇంకా భోజనం చేసేసి ఇంకా వాళ్ళైతే అత్తమ్మల ఇంటికి వెళ్ళిపోయారు. ఫోనే చేశారు. ఇంకా ఫోన్ చేసి ఇంకా బావా ఎలాగుంది మీ చెల్లెలకి, బాగుందా వదిన కానీ అంటే ఇంకా అంత బాగానే లేదు రాజీ, ఏం పర్వాలేదులే అని చెప్పాను. ఉదయాన్ని మళ్ళీ ఫోన్ చేసి లంగాని ఫోన్ చేశాను. పిల్లలకి సుహాసినికి ఏమైనా జలుబు చేసిందంట, ఇంకా హాస్పిటల్కి పోయి చూపించుకురామని చెప్పేసరికి వాళ్ళ నాన్న పోయి చూపించుకొని వస్తా అన్నాడు. కానీ మా తమ్ముడు కానీ ఇంక ఇద్దరు ఎవరైనా ఒకటే కదా, మా చెల్లెలు బ్లడ్ ఇచ్చేసి ఇంకా 10 గంటలకి 12 గంటలకి వాళ్ళ 1 గంటకి నేను బయలుదేరుతాము. ఎందుకంటే మేము బయలుదేరేది అమ్మ నాన్న ఉన్నారు, అందరూ ఉంటుంది దేనికి, అందరూ ఉన్నా అసలు లోనకి రానియట్లేదు, కలనియట్లేదు కదా. ఇంకా అమ్మ నాన్న దగ్గర ఉంటారు. ఇంకా దేవుడి దేవాల త్వరగా ఇంకా ఫ్రీ డీలర్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా ప్రార్థించండి ఫ్రీ డీలర్ అవ్వాలని చెప్పేసి, సరేనా. నాకైతే ఒక అన్నకైతే నాకు చాలా భయంగాను, ఇంకా ఏం మాట్లాడాలో కూడా ఏం తెలియట్లేదు నాకు అసలుకి. ఇదండి పరిస్థితి అయితే. ఇంకా అందరూ అక్కడ చెల్లెల కాడే ఉన్నారు, నేనేమో ఇంకా ఏం తోచట్లేదు, అసలుకి ఏం అర్థం కాలేదని చెప్పేసి ఇగో ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే కాటూరు హాస్పిటల్లో సెంటర్లో ఉందన్నమాట. కాటూరు హాస్పిటల్ అంటే ఇది కాలేజీకి
హాస్పిటల్కి రెండింటికి సంబంధించింది, పెద్ద హాస్పిటల్ అండి కాటూరు హాస్పిటల్ అంటే. మా ఇక్కడే ఎందుకు చూపించుకుంటున్నా అంటే మా చెల్లూరు నుంచి అంటే ఏమంటారు సౌపాడు నుంచి కాటూరుకి ఇంకా తక్కువే దూరం తక్కువ. ఇంతకుముందు మా చిలుకూరుపేట చూపించుకున్నది, ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ చూపించుకుంటున్నారు. మన 2 కానుపుల దాకా మేము చూపించుకున్నాం కదా, మూడో కానుపు మా బాబాయ్ చూపించుకోవాల్సింది, అందుకని చెప్పేసి ఎవరు చూపించుకున్న ఒకటేలేండి. అందుకని చెప్పేసి ఇంకా ముందు వెనక మేము చూపించుకుంటా ఉన్నాము. ఇంకా ఇది దగ్గర అని చెప్పేసి ఇంకా ఈ కాటూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్నమాట. ఇక్కడ చూపించుకోవడం కూడా 3 నెలల పైన అవుతుంది. ఇంకా చూపించుకొని ఇంకా ఇలా చెప్పారన్నమాట. అదే చిలుకూరుపేటలో చూపించుకున్నట్టు అది ఎలాగుండేదో. ముఖ్యంగా పెద్ద తప్పు చేసింది ఏంటంటే పెద్ద స్కానింగ్ తీసుకోకుండా ఉండటం పెద్ద తప్పు చేసిందండి మా చెల్లెలు అయితే. ఆ పెద్ద స్కానింగ్ తీపించుకున్నట్టయితే బాగుండేది. చిలుకూరుపేటలో ఓపీ రప్పించినప్పుడు అక్కడ పెద్ద స్కానింగ్ తీపియాలమ్మని చెప్పారు. అయితే ఇంకా మరి ఓవర్ బ్రైట్నెస్ చూపిస్తుంది. ఇంకైతే పెద్ద స్కానింగ్ అక్కడ తీసుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద స్కానింగ్ అయినా అవసరం లేదులేండి అని చెప్పారంట. ఇంకెట్నో ఏదో జరిగిపోయింది. కానుపు సమయం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇవాళ కానీ మళ్ళీ ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ ఏదైనా కానీ ఈ 10-15 గంటల్లో ఏదైనా జరగవచ్చండి. ముందుకైతే మా చెల్లెలు బ్లడ్ ఇచ్చేసేసి ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? ఇంక పిల్లలు రాజీ అందరూ ఇంటికాడే ఉన్నారు కదా, ఇంక వాళ్ళని కూడా పిల్లల సుహాసినికి ఇండిషన్ చెప్పించుకోవడం ఏం జరిగింది అన్నమాట. ఇంకా త్వరగా వెళ్ళిపోదాం. ఇంకా దీని గురించి ఇప్పుడు మొత్తం ప్రాసెస్ చెప్పే కదా, మాటల్లోనే ఇలాగుంటే అసలుకి ఇంకా చేతలతో అంటే వీడియో మొత్తం చూస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఆ వీడియో మొత్తం మీకు కామెంట్ బాక్స్లో అలా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది వీడియో వచ్చేసి కొత్త ఛానల్లో పోస్ట్ చేస్తాను అండి. నేను పాత ఛానల్లోనే పోస్ట్ చేసామని, ఎందుకంటే మా ఛానల్లో ఒక తక్కువ మంది సబ్స్క్రైబర్స్ దాకా ఉంది. ఈ అప్డేట్ వాళ్ళకి తెలిసినట్టే బాగుండేది, కానీ సెల్ నేనే తీసుకొచ్చుకున్నాను. నా సెల్ ఏమో రాజకుమార్ దగ్గర ఉంది, అది మాట. అయినప్పటికీ ఏం కాదు. ఇంకా ఈ వీడియో కింద మనకి వీడియో ఉంటుంది చూడండి. అలానే కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా చెల్లి నార్మల్ డీలర్ అవ్వాలని చెప్పేసి ప్రార్థించండి. మీ అందరికీ బాయ్ బాయ్. లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి పూలతో చాలా బాగుంది చుట్టూరు. డెలివరీ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయో మీకు చెబుతాను, సరేనా? బాయ్ బాయ్.